దేవుని వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం చదవండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు కానీ ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు కానీ మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. కలిసి చదువుదాం. 11-12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టు మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మా ప్రియ తండ్రి, మరోసారి నీ సహాయాన్ని కోరి నీ వైపు చూస్తున్నాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరు మాతో మాట్లాడమని నేర్పించమని క్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఫస్ట్ సెషన్ కొంత ఉపోద్ఘాతం ఉన్న కారణం చేత ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. మరి తప్పలేదు. మరి ఈ సెషన్ అలాగా ఎక్కువసేపు ఉంటుందని కాదు, కానీ అలాగని తక్కువ అవుతుంది అనుకోకండి. మనం తగినంత సమయం అవసరమైన విషయాలు మనం కలిసి ధ్యానం చేస్తాం. మీ ప్రోత్సాహానికి ఆ మాట చెప్తాను. తెస్సలోనికు రాయబడిన ఈ మొదటి పత్రికకు ఒక పేరు ఏంటనంటే బ్రదరన్ లెటర్ అన్నారు. ఇదేమి లెటర్ ఇది? బ్రదరన్ లెటర్. అంటే ఈ పత్రికలో ఎక్కువ సార్లు పౌలు భక్తుడు తెస్సలోనిక విశ్వాసులకు సహోదరులారా సహోదరులారా అని సంబోధించడం చాలా పర్యాయాలు ఉంటుంది. అది నేను చెప్పగలను, ఆల్రెడీ నేను హైలైట్ చేసుకున్నాను. కానీ మీరు చదువుతారని హోంవర్క్ మీకే ఇస్తున్నాను. మీరు రేపు రాత్రిలోపుగా సహోదరులారా అని ఈ పత్రికలో ఎన్ని మారులు పౌలు తెస్సలోనిక విశ్వాసును సంబోధించాడో మీరు చదివి నేను రేపు సాయంత్రం అడుగుతాను, అదే రాత్రి మీటింగ్లో, అప్పుడు నాకు చెప్పండి. అంటే ఇప్పుడు మీ హోంవర్క్ ఎంత అన్నమాట? 5 అధ్యాయాలు రేపు సాయంత్రం లోపుగా మీరు చదవాల్సిందే. అమ్మ, వింటున్నారు మీరంతా? ఎవరిని అడుగుతానో తెలియదు, పిచ్చి ఎక్కువ నాకు. ఆ పిచ్చిలో ఎవరిని మీరు చెప్పండి అంటే మీరు చెప్పలేకపోతే మళ్ళీ మీరు కొంచెం మనసు కృంగ తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ముందే చదివస్తే ఆ నెంబర్ చెప్దురు, కానీ మళ్ళీ మీలో మీరు చెప్పేసుకోకండి. మళ్ళీ మనకు మాల్ ప్రాక్టీస్ బాగా అలవాటుగా, అందుకని మళ్ళీ మీలో మీరు చెప్పేసుకుంటే పోతుంది.
కనుక మీరే ఎవరికి వారుగా చదవండి, హైలైట్ చేయండి. నేను ఇట్లా సహోదరులారన్నది ఎల్లో ఇంకొంది చూశారు, అట్లా హైలైట్ చేశాను. అలా మీరు హైలైట్ చేసుకుంటే, అంటే ఎన్నిసార్లు వాళ్ళని అట్లా సహోదరులారని రిపీటెడ్గా ఆయన సంబోధించడంలో ఆయనకి వారికి మధ్య ఉన్న ఎఫెక్షన్ రేట్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఏమంటే ప్రేమ స్థాయి మనకు కొంచెం అర్థమవుతుంటుంది. మంచిది. మొదటి అధ్యాయం అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు సంఘమును అభినందిస్తూ వారి యొక్క విలువలు విశేషాలు రాసి వారిని ఒక మాటలో చెప్పాలంటే ప్రోత్సహించాడు. వారి విషయమై దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాడు. అది మనకు కనబడుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలలో పౌలు తన మీద తాను కొన్ని చిత్రాలు వేసుకుంటున్నాడు. ఈ 12 వచనాలకు పేరేంటనంటే ద పొర్ట్రైట్స్ ఆఫ్ పాల్. పౌలు యొక్క చిత్రాలు, పౌలు తన మీద తాను వేసుకున్న చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఇది ఒక మాటలో చెప్పాలనంటే తన స్వీయ అనుభవంలో నుంచి ఆయన చెప్పుకుంటున్నటువంటి సంగతులు అన్నమాట. కాబట్టి మనం ఈ 12 అధ్యాయాల్లో 12 వచనాల్లో ఆ చిత్రాలను మనం చూస్తాం. సరే, చిత్రాల సంగతి ఎలాగా చూస్తాం కానీ పక్కన పెట్టండి. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సేవలో 7 ఉద్యోగాలు చేశాడు. 7 ఆఫీసెస్. ఆయన శిరచ్ఛేదనం చేయబడే వరకు, ప్రభు చేత పిలువబడిన నాటి నుంచి క్రైస్తవ సంఘ పరిచర్యలో 7 ఉద్యోగాలు ఆయన చేశాడు. వరుసగా చెప్తాను, ఒక్కొక్క ఉద్యోగం ఏం చేశాడో చెప్తాను. అప్పుడు ఈ పిక్చర్స్ మనకు అర్థమైపోతాయి అన్నమాట. పౌలు యొక్క సేవా జీవితంలో అతని మొదటి సేవా ఉద్యోగం అపోస్తలుడు. చెప్పడం ఏంటది? అపోస్తలుడు అని అంటే ఏమిటి తెలుసుగా? పంపబడిన వాడని. ఒక ప్రత్యేకమైన వాక్య సత్యం తీసుకొని ఒక ప్రత్యేకమైన గుంపు కొరకు వెళ్ళి పరిచర్య చేసేవాడు అపోస్తలుడు అన్నమాట. ఒక మాటలో చెప్పాలనంటే పంపబడినవాడు, సెంట్ వన్ అని అంటాం. కనుక అపోస్తలుడుగా ఆయన అన్యజనులకు అపోస్తలుడుగా వారి కొరకు దేవుడిచ్చిన సందేశాన్ని తీసుకొని అన్యజనులకు మధ్యలోకి పోయి సువార్తను ఆయన ప్రకటించాడు. ఇది ఫస్ట్ జాబ్. సెకండ్ ఆఫీస్ ఏంటనంటే అతని ఉద్యోగం, వినండి ప్రియులారా, ఎవాంజలిస్ట్, సువార్తికుడు. సువార్తికునిగా పనిచేశాడు. ఆయన ఏ చోటుకు పోయినా అతను అక్కడ చేసే ఉద్యోగం ఏంటనంటే సువార్తికుని పని చేసేవాడు. సువార్తికుని పని చేయడం అనంటే యేసును ఎరగని వారికి యేసును గూర్చిన సువార్త మాటలు చెప్పడం. ఒక విషయం చెప్తాను వినండి. సువార్తికుడుగా సువార్త చెప్పడం అంటే సువార్త కేంద్రం యేసు ప్రభువే. యేసు ప్రభువుని మినహాయించి ఎన్ని చెప్పినది సువార్త చెప్పడం అవ్వదు. అర్థమవుతున్నదా? సువార్త అంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడడమే. కనుక అది మానేసి మిగిలిన ఎన్ని చెప్పినా కానీ అది సువార్త అవ్వదు. కానీ ఈ రోజున ఎవాంజలిస్టులు కొదువయ్యారు. మరి సువార్త చెబుతున్నాం అనుకునే వాళ్ళు యేసును వదిలేసి మిగిలినవన్నీ చెప్తున్నారు. అందుకనే ఈ రోజుల్లో కొన్ని వెరైటీ గాస్పల్స్ వచ్చేసినాయి. అందులో చాలా ప్రమాదకరమైన సువార్త ప్రాస్పరిటీ గాస్పల్ అని మనం ఎరుగుదాం. ఇది సంపదల సువార్త, బాగా పెచ్చురిగిపోతూ ఉంది. తర్వాత రెండో సువార్త మోరల్ గాస్పల్ అంటే పాపాల గురించి బాగా చెప్పడం, ఇవి మానే అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత సోషల్ గాస్పల్ అంటే సాంఘిక సువార్త. అంటే వాళ్ళకి అది లేదు, మీ దగ్గర ఉన్నది కొంచెం వాళ్ళకి పెట్టండి, వీళ్ళ దగ్గర ఇది లేదు, వీళ్ళకి మీరు కొంచెం పెట్టండి, మీ దగ్గర 2 అంగీలు ఉంటే లేనోడికి ఒకటి ఇచ్చేయండి, మీకు 2 పూట్ల భోజనం ఉంటే లేనోడికి భోజనం పెట్టండి అని చెయ్యాలి. కానీ అది చేస్తే రక్షణ రాదు కదా. యేసుని మినహాయించి మనం మంచి పనులు చేస్తే మనకు రక్షణ వస్తుంది అని బైబిల్ చెప్పడం లేదు. మన క్రియల వలన మనం రక్షించబడం, అది యేసు ప్రభు వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి కానీ సోషల్ గాస్పల్ కూడా ఉంది లోకంలో. వింటున్నారా మీరంతా? వింటున్నారా? ప్రాస్పరిటీ గాస్పల్, మోరల్ గాస్పల్, సోషల్ గాస్పల్, ఇంకా నానా రకాలు ఎవరో చెప్తున్నారు. ఈ మధ్య మా దగ్గరకు ఒక టీం వచ్చి మీతో కలిసి సువార్త ప్రకటిస్తామంటే 2 పిలిచాము. మా చర్చిని విడిదిగా ఇచ్చాము. వాళ్ళు అక్కడ ఉండి సువార్తకు బయలుదేరాం. గ్రామంలో అడుగు పెట్టగానే వింటున్నా చిన్న ప్రార్థన చేశారు. ఈ గ్రామంలో అడుగు పెట్టబోతుంటే
సువార్త పాట మొదలెట్టారు. ఆపేమన్నాను నేను. ఇంతగా సువార్త పాట ఏంటనంటే, చుట్టా బీడి సిగరెట్టు నరకంలోకి నిన్ను నెట్టు ఉందండి. సువార్త పాట పాడుతున్నారు. అది అంటే ఆ వీధిలో నాకు తెలిసి చుట్టా బీడి సిగరెట్ తాగని మంచి నైతిక పరులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఏమనుకుంటారు, అయితే మాకు యేసుప్రభు అక్కర్లేదన్నమాట, మేము చాలా బాగున్నాం, పరలోకం పోతామట అని అనుకునే ప్రమాదం లేదు. అది కాదు కదా సువార్త. చుట్టా బీడి సిగరెట్టు నరకంలోకి నిన్నెట్టు, అది మానేసే, ఇది చెయ్యు అని చెప్పడం అది మోరల్ గాస్పల్. అది కూడా బాగా పెచ్చురేగిపోతుంది ఈ మధ్యన. ఏమన్నా వింటున్నారా, మోటివేషనల్ మెసేజ్లు బాగా పెరిగి ఏమన్నా క్షణిక ఉద్రేకాన్ని కలిగించే సువార్త. ఇదేం మాటలో చెప్పాలంటే ఏమంటే ఎమోషనల్ గాస్పల్. ఏమండి, ఎమోషన్స్ని క్రియేట్ చేసేస్తూ ఉంది. ఏడుపన్నా కలిగిస్తుంది, ఆనందమైనా కలిగిస్తుంది. బట్ దాని కొరకు వాళ్ళు ఆ ఎమోషనల్ గాస్పల్ చెప్తున్నప్పుడు మీరంటే ప్రియులారా, వారు ఏవో ఒక స్టోరీలు చెప్తారు, స్క్రిప్చర్ వదిలేస్తారు. స్క్రిప్చరు లోపల పనిచేస్తుంది. అమ్మా వింటున్నారా, ఈ మోటివేషనల్ మెసేజ్ పైన బాగా పనిచేస్తాయి. అప్పటికే ఏడుస్తారు, అప్పటికే నవ్వుతారు, అబ్బా అంటారు. నేను ఒక విషయం చెప్పనా, అబ్బా అనిపించేది సువార్త సందేశం కాదు, అయ్యో అనిపించేది సువార్త సందేశం. అర్థమైందో లేదో నా బాధ. అబ్బా ఎంత బాగా చెప్పారు, ఇదొద్దు. అయ్యో నేనెంత పాపిని, అక్కడ రావాలి. మన క్రైస్తవులు కూడా ఎట్లా తయారయ్యారంటే, అబ్బాలకు మరిగితే ఈ పెట్టకథలు చెప్పే వాళ్ళు పుట్టగొడుగుల్లాగా లేచిపోతున్నారు. మీకు అర్థమైందో లేదో. అన్నీ మోటివేషనల్ స్టోరీలే. అయితే ఏడిపిస్తాయి, అయితే నవ్వించేస్తాయి, అయితే ఉద్రేకపరిచేస్తాయి. ఇది ఎమోషనల్ గాస్పల్ బాగా పెచ్చురగుతుంది ఈ రోజున. అందులోకి దరిద్రం వచ్చింది చూడండి. ఏంటో దరిద్రం అంటే షార్ట్ వీడియోస్. ఒక 45 నిమిషాలు మెసేజ్ వినమంటే వినగాని ఏమండి 2-3 నిమిషాలు రీల్స్లో వినేస్తాడంట. మరి వీడికి ఏం అర్థమైపోతుందో అర్థం కావడం లేదు. దాంతో ఏదో ఎమోషన్కి గురవుతున్నారు. అమ్మ వింటున్నారా, ఈ మధ్య అసలు షార్ట్ వీడియోలు తెచ్చిన తంటాలు అన్నీ కావు మనకి. అవతరోడ్లో మార్పు వచ్చిందేమీ లేదు కానీ, దేవుని మహిమొచ్చిందేమీ లేదు కానీ, ఎతకాడ మాది వ్యూస్ మాత్రం బాగా వస్తుంటాయి. ఎవరికి ఏం తెలియనట్టు కూర్చున్నారు. వీడియో తయారు చేసి పెట్టినోడు వ్యూస్ బాగా వస్తుంటాయి. కనుక వినండి ప్రియులారా, సువార్తకునిగా పనిచేయడం అని అంటే ఏమంటే వినండి, ఎవాంజలిస్ట్ వర్క్ ఏంటనంటే ఎవాంజలిజం చేయడంలో క్రీస్తును గూర్చి మాట్లాడడం అంతే. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ ఏ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనేది ఎప్పుడు మర్చిపోకండి. యేసుని మినహాయించి ఎన్నన్నా చెప్పనివ్వండి, అతను సువార్త చెప్పినట్టు కాదు. అమ్మ ఆలకిస్తున్నారా? దానికి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తెలుగు బైబిల్లో 7 వచనాలు కలిసే ఉంటాయి. కానీ ఆ 7 వచనాల్లో 8వ లైన్ నుంచి కింద భాగం చదివితే గాస్పల్ అంటే ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇది పౌలు యొక్క సెకండ్ జాబ్. థర్డ్ జాబ్ చెప్తాను వినండి. 3వ ఉద్యోగం ఏంటంటే చర్చ్ ప్లాంటర్, సంఘ స్థాపకుడు. అపోస్తలుడుగా వెళ్తాడు, సువార్తికుడుగా సువార్త చెప్తాడు, సంఘ స్థాపకుడుగా సంఘం లేని చోట సంఘాలను స్థాపిస్తాడు. అమ్మా వింటున్నారా? పౌలు వెళ్ళక మునుపు ఆలకిస్తున్నారా, గలేషియాలో ఎక్కడ సంఘం లేదు. అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బేలో ఏం లేదు. చర్చ్ ప్లాంట్ చేసినాడు. తర్వాత యూరప్లో పౌలు వెళ్ళకనుపు చెదురుమదురుగా యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ, ఆ సువార్త మాటలు వింటే ఉండొచ్చు కానీ చర్చ్ ప్లాంటింగ్ జరగల. అందుచేత తాను ఆ ప్రాంతాలకు కూడా పోయి, అమ్మ ఆలకిస్తున్నారా, ఫిలిప్పిలో, తెస్సలోనికలో, బెరయలో, తర్వాత ఏథెన్స్లో, కొరింథీలో, అటు తర్వాత అమ్మ ఆలకిస్తున్నారా ఈ కొలస్సీ వరకు వెళ్ళిపోయేలాగా ఎఫెస్లో ఉండి పరిచర్య, ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘ స్థాపన ఆయన చేసేవాడు. అందుకని పౌలు ఎవరంటే ఒక చర్చ్ ప్లాంటర్, సంఘ స్థాపకుడు. ఆయన సంఘ స్థాపన చేసినప్పుడు ఎలా పనిచేస్తాడో ఆయనే చెప్పుకున్నాడు ఒక దగ్గర. క్రీస్తు నామం ఎరగని చోట్లకెల్లా సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించాలని ఆశంట ఆయనకి. రోమాపత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు వేసుకోండి. తర్వాత చూడండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. మొదటి ఉద్యోగం అపోస్తలుడు, 2వ ఉద్యోగం సువార్తికుడు, 4వ ఉద్యోగం సంఘ స్థాపకుడు, 4వ ఉద్యోగం ఏంటనంటే సంఘ కాపరి. సంఘ కాపరి
సంఘమునకు వాక్యము చేత వినండి పోషిస్తూ వాళ్ళని నడిపించేటువంటి పని, అది కూడా దేవుడిస్తే ఆయా సంఘాలలో ఉండి కాపరిగా ఒక పెద్దగా తన వంతు పరిచర్య అని చేశాడు. ఎన్ని ఉద్యోగం వచ్చింది? 4. 5వ ఉద్యోగం ఏంటనంటే సంఘమునకు ఉపదేశకుడు, బైబిల్ టీచర్. వినండి ప్రియులారా, దేవుని సంకల్పమంతా ఏమీ దాచుకోకుండా, ప్రయోజనకరమైనది ఏది మిగిల్చుకోకుండా తన దగ్గర అంతా ఆయన వెళ్ళిన ప్రతి చోట, ఆయన ఉన్న ప్రతి చోట ఆయన ఉపదేశం చేసినాను, బోధించాను అంటాడు. ఇంటింటికి పోయి బోధించాను, ప్రతి ఒక్కరికి బోధించాను, జనం ఎక్కువ ఉన్నా బోధించాను. అమ్మ వింటున్నారా మీరంతా? ఇంటింటికి పోయి బోధించాట, ఒక్కరు వచ్చినా బోధించాడు, జనం వచ్చినా బోధించాడు. మొత్తం బోధనా పరిచర్య అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకని మంచి బైబిల్ టీచర్. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 5. 6 ఉద్యోగం ఏంటనంటే సంఘమునకు పరిచారకుడుగా పనిచేశాడు. డీకన్గా కూడా ఉన్నాడు ఈయన. మేము సువార్తకు పరిచారకుడునై, సంఘమునకు పరిచారకుడునై, మీకును పరిచారకుడినై పనిచేస్తున్నాను అన్నాడు. పరిచారకుడు ఉద్యోగం కూడా చేశాడు. ఇన్ని 6 ఉద్యోగాలు వచ్చాయిగా. 7వ ఉద్యోగం ఆయన చర్చి లీడర్గా పనిచేశాడు. సంఘానికి నాయకత్వం ఇచ్చాడు. నాయకత్వం చేసిన వాడు నాయకులను తయారు చేస్తూ సంఘానికి నాయకత్వ పరిచయం. ఈ 7 ఆఫీసెస్, 7 ఉద్యోగాలు సంఘ సేవలో పౌలు భక్తుడు చక్కగా నిర్వర్తించినటువంటి వాడు. అందుకని నా పరుగు సరిగా పరిగెత్తాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అమ్మ వింటున్నారా? ఎవడు నాకు ఒక కిరీటం ఉంటుందని ఎవడి నిర్మోమాటంగా, నిర్భయంగా, నిశ్చయతో చెప్పడం మనం ఆయన రాసిన పత్రికలో చూస్తాం. ఈ 7 ఉద్యోగాలు చేసినటువంటి ఈ పెద్ద ఆయన తెస్సలోనిక వారితో మాట్లాడుకుంటూ, మీ ఎడల ఒక కాపరిగా నేను 3 రకాల ఉద్యోగాలు చేశా మీకు. వింటున్నారా? సంఘమైనటువంటి మీకు ఎవడొక కాపరిగా నేను 3 రకాల పనులు చేసి 3 బొమ్మలు వేసుకున్నాడు. 3 బొమ్మలు చెప్తాను వినండి, తర్వాత వివరణ ఇస్తాను. ఫస్ట్ పిక్చర్ ఏంటనంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడు, ఫెయిత్ఫుల్ స్టీవార్డ్, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఫెయిత్ఫుల్ స్టీవార్డ్గా తను ఎట్లా పరిచర్య చేశాడో చెప్పాడు. ఇది ఒకటి. అమ్మ వింటున్నారా? తర్వాత 7 నుంచి 8వ వచనం వరకు ప్రేమించే తల్లిలాగా పనిచేశాను. లవ్వింగ్ మదర్, ప్రేమ గల తల్లిగా నేను మీ పరిచర్య చేశాను. తర్వాత 9 నుంచి 12వ వచనం వరకు బాధ్యత గల తండ్రిగా, బర్డెన్ఫుల్ ఫాదర్, ఒక బాధ్యత గల తండ్రిగా నేను మీ మధ్య పరిచర్య చేశాను అన్నాడు. సరే వినండి, ఇప్పుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు, తర్వాత చెప్పండి ప్రేమ కలిగిన తల్లి, చెప్పండి బాధ్యత కలిగిన తండ్రి. అది 3 బొమ్మలు తన మీద తను వేసుకున్నాడు. ఇది కాపరిగా పరిచర్య చేస్తూనే, ఇది పాస్టరల్ మినిస్ట్రీ, కాపర పరిచర్యలోనే తన మీద తాను వేసుకున్నటువంటి 3 చిత్రాలు. మొదటి చిత్రం చెప్తాను, ఆలకించండి. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా అమ్మ ఆలకిస్తున్నారా? యేసుక్రీస్తునందు మన గృహ నిర్వాహకులమే. ఇది మర్చిపోకండి. పౌలే లేక సేవకుడు పలానా ఆయనే గృహ నిర్వాహకుడు మేము కాదు అనుకోకండి. గృహ నిర్వాహకత్వం అంటే ఆలకిస్తారా చెప్తాను, ఏది మంద కాదు, కానీ దేవుడు అది మనకు అప్పగించగా దాన్ని కలిగి ఉండి దాన్ని అభివృద్ధి చేస్తూ బ్రతికేవాడే గృహ నిర్వాహకుడు. పొతీఫర్ ఇంట్లో యోసేపు గృహ నిర్వాహకుడు. పొతీఫర్ ఇంట్లో యోసేపు గృహ నిర్వాహకుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్నవన్నీ యోసేపు చెందినవేనా? కావు. ఎవరు ఇవి అన్నీ? పొతీఫర్వి. కానీ అవన్నిటితో అతను ఆ ఇంట్లో బ్రతుకుతున్నాడు. దేని గురించి? యజమాని యొక్క ఎస్టేట్ డెవలప్ అవ్వడానికి, ఆయన సంపదలు అభివృద్ధి చెందడానికి అక్కడ ఉండి గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్ అనే మాటకు వైకోనమై అనే గ్రీకు పదానికి 3 అర్థాలు వస్తాయి. వైకోనమై, డైకోనమై అని ఉంటుంది. వైకోనమై అంటే గృహ నిర్వాహకుడు అంటే 3 అర్థాలు వస్తాయి. అందులో మొదటి అర్థం వింటున్నారా లేదా మీరు? గృహ నిర్వాహకుడు అంటే మొదటి మాట ఆలకించండి, అతను మేనేజర్ అనగా నిర్వహించువాడు. నీకు ఏదైతే అప్పగించబడిందో సువార్త, నీకు ఏదైతే అప్పగించబడిందో సంఘం, దాన్ని నువ్వేం చేయాలి? నిర్వహించాలి. నువ్వు మేనేజర్గా పనిచేయాలి. ఇదొక అర్థం. రెండో అర్థం ఏంటనంటే
ప్రియుల గృహ నిర్వాహకుడు అంటే సంరక్షకుడు, అంటే వార్డెన్ అని అర్థం. సంరక్షకుడు. నీకు అప్పగించబడిన సువార్తను, నీకు అప్పగించబడిన సంఘాన్ని నువ్వు సంరక్షించాలి. అది వార్డెన్ అంటే సంరక్షణ చేయాలి, కాపాడాలి. అర్థమవుతుందా? దాని మీద అటాక్స్ వస్తున్నప్పుడు దాన్ని నువ్వు కాపాడుతూ బ్రతకాలి, సంరక్షకుడు కావాలి. ఇది రెండో అర్థం. మూడో అర్థం వైకోనమై అంటే ట్రాన్స్మీటర్ అని అర్థం. ట్రాన్స్మీటర్ అంటే వ్యాప్తి చేసేవాడు అని అర్థం. ఒక ట్రాన్స్మీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ట్రాన్స్మీటర్ ఉంటుంది, దాంట్లోనే పవర్ అంతా వచ్చింది. ఇదేం చేస్తున్నది? ఇక్కడ నుంచి ఈ ఇంట్లోనికి ఒక తీగ, చెప్పండి, ఆ ఇంట్లోనికి ఒక కనెక్షన్, ఆ ఇంట్లోనికి ఒక కనెక్షన్, ఈ ఇంట్లోనికి ఒక కనెక్షన్. దాని లోపలికి వచ్చిన పవర్ని ఏం చేస్తుంది? అది డిఫ్యూజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? అది డిఫ్యూజ్ చేస్తుంది, అంటే పంపిణీ చేస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది, ఈ ఇంట్లో లైట్ వెలుగుతుంది, ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది. అంటే వ్యాప్తి చేసేవాడు. గృహ నిర్వాహకుడు అంటే వ్యాప్తి చేసేవాడు. నీకు అప్పగించబడిన సువార్త, నీకు అప్పగించబడిన సంఘ సేవ, అది వ్యాప్తి చెయ్యాలి. అది గృహ నిర్వాహకత్వం. అయితే మనం పౌలు వేసుకున్న చిత్రం ఏంటనంటే, నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడు అన్నాడే. ఎవడి గృహ నిర్వాహకులైన మనమంతా నమ్మకంగా బ్రతకడం అనేది అవశ్యమంట. చదువుతాను చూడండి, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ 4:2 చదువుతారా? మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఏంటట? అవశ్యం. గృహ నిర్వాహకులో ప్రతివాడు నమ్మకమైన వాడే ఉండుట ఐచ్ఛికం అనలేదు. ఐచ్ఛికం అంటే నమ్మకంగా ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే మానేయచ్చు. కానీ ఐచ్ఛికం అనలేదు, అవశ్యం అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? గృహ నిర్వాహకుల ప్రతివాడును నమ్మకస్తుడై ఉండడం అవశ్యం, అంటే ఎసెన్షియల్, నాట్ ఆప్షనల్. అది అర్థం. అంటే నిర్వహించడంలో నమ్మకంగా ఉండాలి, తర్వాత సంరక్షించడంలో నమ్మకంగా ఉండాలి, తర్వాత వ్యాప్తి చేయడంలో నమ్మకంగా ఉండాలి. కనుక పౌలు ఈ 6 వచనాల్లో నేను ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడును అని చెప్పుకొని ఎలాగ పరిచర్య చేశానో మమ్మల్ని మాదిరిగా పెట్టుకున్నారుగా. మీరు ప్రభువుని పోలు నడుచుకుంటున్నారు, మమ్మల్ని పోలు నడుచుకుంటున్నారుగా. నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. ఎలా పనిచేస్తున్నానో అది ఎరగండి. ఏమంటే మీరు ఆ దిశగా అడుగులు వేయండి. ఇప్పుడు మొట్టమొదటి మాట, ధైర్యంతో పనిచేస్తున్నాను. మినిస్టర్డ్ విత్ బోల్డ్నెస్. నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ధైర్యంతో పనిచేశాను. ఎలా వచ్చిందో ధైర్యం చదువుతాను చూడండి ప్రియుడు. 1-2 వచనాలు, 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి తర్వాత అవమానము నుండి ఎంతో పోరాటమును దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటే మన మీకు తెలియదు. ధైర్యం ఎవరిని బట్టి వచ్చింది? సన్హెడ్రిన్ సభలో మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఉన్నారు కనుక నాకేంటి భయం అది అట్లా. ఆయన మనకేంటనంటే అసెంబ్లీలో మా ఎమ్మెల్యే ఉన్నాడు, మాకేంటి భయం. మాకు ఎంపీ ఉన్నాడు, మాకేంటి భయం. ఈ క్రైస్తవులకి ఏమొచ్చిందో కానీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం లేదు. కానీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మాకు కార్పొరేటర్ ఉన్నాడు, మాకేంటి భయం. ఇది రాంగ్ బోల్డ్నెస్, ఇది తప్పుడు ధైర్యం. ఆలకిస్తున్న దేవుని పిల్లలకు ఉండవలసిన సరైన ధైర్యం ఏంటో ప్రభువుని బట్టి తెచ్చుకోవలసిన ధైర్యం. ప్రభువుని బట్టే ఉంది మాకు ధైర్యం. ఆలకిస్తున్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నాడంట ఆయన. ఇక్కడ 3 మీకు కనబడతాయి. 1 శ్రమ, 2వది అవమానం, 3వది పోరాటం కదమ్మా. ఈ 3 ఏంటో చెప్తాను విన. శ్రమ శరీరానికి వచ్చేది, అది ఫిజికల్ సఫరింగ్. అవమానం మనసుకు వచ్చేది, అది మెంటల్ యాగనీ, మానసిక క్షోభ, అవమానం. తర్వాత పోరాటం అనేది ఆత్మలో కలిగేది, అది స్పిరిచువల్ స్ట్రగుల్, ఆధ్యాత్మిక పోరాటం. శరీరాన్ని ఫిలిప్పీలో శ్రమ పెట్టారు, జైల్లో పెట్టి కొట్టినారు.
నాకు రోమా పౌరసత్వం ఉన్నా నేను ఒక వేరొక గుంపుకు చెందినోడిలాగా నన్ను లాగి కొట్టి మమ్మల్ని గాయపరిచి జైల్లో పెట్టారు, మమ్మల్ని మానసికంగా అవమానపరిచారు. చివరికి ఫిలిప్పీలో ఎంతో సేవ చేద్దామని నేను ప్రేరేపించబడుతున్నా వాళ్ళు ఎదురు తిరగడం వలన నాకెంతో పోరాటం ఎదురొచ్చేసింది. ఆత్మలో పోరాటం, మనసులో అవమానం, శరీరానికి శ్రమ, ఈ 3 కలిగినా కానీ ఫిలిప్పీలో మేము ధైర్యం తెచ్చుకుంటూ పనిచేస్తున్నాం. ఆ ధైర్యం దేని బట్టట? చెప్పండి దేని బట్టి? దేవుని బట్టి. ప్రియులారా, మా మధ్య ఒక కేసు వచ్చింది. మేము ప్రస్తుతానికి ఒక కేసులో ఉన్నాం. సరే, రికార్డ్ అవుతుంది కనుక దాని వివరాలని చెప్పలేను. కానీ ప్రియులారా, అనుకున్నారట ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా, వినండి, ఆ ప్రాంతంలో ఆ 59 గ్రామాల్లో మాకు వేరే డినామినేషన్ లేదు. మాకు పోటీ లేని సేవకులు మేము. అదే మా పట్టిన దరిద్రం. మా పోటీ ఉంటే చాలా బాగుంటుంది. రండిరా బాబు అంటే ఎవడు రావట్లా. రెండోది, ఎవరొచ్చా ప్రాంతాల్లో పనిచేయలేరు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి 59 గ్రామాల్లో ఈ జిల్లాలో వీళ్ళ సంఘాలు ఉన్నాయి గనక అని ఒక తప్పుడు కేసు బనాయించి, అసలు యాక్చువల్గా షూట్ చేసింది నన్ను. అనుకోకుండా నేనెట్లా తప్పించుకున్నాను అసలు. రాంగ్ ఫైర్ అయిపోయింది. అందుకనే మా చర్చిలో ఉన్న గాడ్ సర్వెంట్ని, చర్చిలోని 2 పిల్లల్ని 11 రోజులు రిమాండ్లో ఉంచి బాగా కొట్టి అవమానపరిచి భయపెట్టేసి తర్వాత 18 రోజులు జైల్లో ఉంచినారు. మొత్తానికి 29 రోజులు ఉన్నారు వాళ్ళు పోలీసుల చేతుల్లో. చివరికి వింటున్నారు, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లి మొత్తానికి కేసు బనాయించారు. రేపు ఉంది మాకు వాయిదా. రేపు 30వ తారీఖేగా రేపు ఒక వాయిదా ఉందన్నట్టు. ఈ రోజు వరకు ఛార్జ్ షీట్ వేయాల. చూడండి ఎంత విడ్డూరమో. 4 నెలల లోపు ఛార్జ్ షీట్ వేయాలంట. మార్చి 31 జరిగింది ఒక వృత్తాంతం. ఈ రోజు వరకు ఛార్జ్ షీట్ వేయలేదు. ఎట్లా గేలకాల బెయిల్లో బయటకు తీసుకొద్దామంటే 4 పర్యాయాలు ప్రయత్నం చేస్తే 4 పర్యాయాలు అడ్డం పడ్డారు. దేవుని మహాకరికరం చేత చివరి మారు బెయిల్ వచ్చింది. ప్రియులారు, ఒక ఆయన అంటాడు, ఇంకా మీరు ప్రాంతాలు వదిలి వెళ్ళరా అంటున్నాడు. ఈ గ్రామాలన్నీ మీరు వచ్చేసింది క్రైస్తవ్యం. సనాతనాన్ని సమాధి చేసేస్తున్నామంట. మరి దాన్ని సమాధి చేసేటంత బలం మా దగ్గర ఉంటే మరి మీరెందుకు భయపడిపోవాలి? మరి క్రైస్తవ్యానికి మా దగ్గర బలంలే. మేము మైనార్టీ అనుకునే బతుకుతున్నాం కదా. అది దాన్ని ఏదో సమాధి చేసేస్తారంట. మరి నీ దగ్గర ఉన్న బలం ఏంటి? మరి అది సమాధి అయిపోయేటంతదా? బలహీనమైందా? నీకు నువ్వే చెప్పగానే చెప్తున్నావే మాది బలహీనమైంది, మీరంతా సమాధి చేసేస్తారు అని చెప్పగానే చెబుతున్నావే ఆ మాట. చివరికి 29 గ్రామాల్లో మొదటి విడతలో మొత్తం ఇరాడికేట్ చేద్దామనుకున్నాం ఈ జిల్లాలో క్రైస్తవ్యాన్ని. ఇంకా మీరున్న ఎవడండి మీకు ధైర్యం? ఆయన ఉన్నాడని ఒకటే ధైర్యం. మా వాళ్ళు అంటారు, పాస్టర్లకి ఏదో ఉంటుంది కదా ఫెలోషిప్ అని, అందులోంచి ఫోన్ చేసి, బ్రదర్ అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి, అందరం కలిసి ఎస్పీ గారి దగ్గరికి, అందరం కలిసి రోడ్డుకి ధర్నా చేద్దాం, మీరేమంటారు? మేము రెడీగా ఉన్నామన్నారు. వద్దులే బాబు అన్నాను. ఎందుకంటే వీళ్ళు గబగబా ఏదో వాగారనుకోండి, జరిగిందేమో. వింటున్నారమ్మా? బూరేనువంత సమస్య, వీళ్ళు దాన్ని పెద్ద బండలా చేస్తారు ఈ సమస్యను. మా వాళ్ళు అంటే మన వాళ్ళు ఉద్రేకం ఉంటుంది కదా. ఈ మధ్య ఉద్రేకం ఎంత పెరిగిందంటే మన వాళ్ళకి బైబిల్ పక్కన పెట్టానంటే చేతులు నరుకుతానన్నాడు ఒక ఆయన. అసలు బైబిల్ పక్కన పెడతాననే మాట ఎలా వస్తుందండి నీకు? నాకు తెలియగడుగుతాను, సేవకుడు అయి ఉండి. మా వైపు ఒక ఆయన అంటాడు ఈ మధ్య, ఒరేయ్ పప్పు తిన్నో ఆలకుంటే మొక్క తిన్న మనకి ఎంత ఉండాలిరా. పప్పు తిన్న ఆలకెంత ఉంటే మొక్క తిన్న మనకెంత ఉంటుంది? కాబట్టి మనం కూడా సిఎస్ఎస్ పెడదాం. అంటే ఏంటో తెలుసండి, క్రైస్తవ స్వయం సేవకు పెట్టుకుందాం మనం కూడా. అసలు బైబిల్ ఇదేనా మనకు నేర్పిస్తుంది? మన బైబిల్లో ఉన్న క్రైస్తవ్యమైనా చేస్తున్నాము అని అంటే మన వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది. వద్దండి, మేము అట్లా బయటకు రాలేము. ప్రభువు తెలియకుండా మాకే పరిస్థితి రాలేదు. గాడ్ అలౌడ్, ఈ సావరిన్, అది మేము నమ్ముతున్నాము కనుక మేము భరిస్తాం. దేవుడు మాకు ధైర్యం ఇచ్చాడు, వాళ్ళ మధ్యలోకే పోతాం. మన ఆయనతో ఎవడైతే సమస్య కారణమో అతనితో నిలబడి మాట్లాడారు. చివరికి అన్నాడు ఆ మాట, ఇంకా మీరు వస్తున్నారు ఏంటండి ఇక్కడికి? ఇంకా మీరు ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం అంటున్నాడు. ఆడని విషయం నాకు తెలుసు,
కానీ తెలియనట్టు ఏదో మనల్ని ప్రోత్సహించినట్టు చెప్తున్నాడు వాడు కొన్ని మాటలు. వినండి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వినండి, మన ధైర్యానికి మూలాధారం మన ప్రభు అవ్వాలి. పొలిటీషియన్స్ కాదు, మన దగ్గర ఉన్న పైసలు కాదు, మనకున్న మంది మార్బలం అసలు కానే కాదు. ఇవేవి మనం బలాలుగా పెట్టుకున్న ఒక రోజున మనం భంగపడతాం, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి. వింటున్నారా? చివరికి పొలిటీషియన్ దగ్గరికి వెళ్దాం. మా చర్చిలో ఉన్న ఒక బ్రదర్ తాలూకా కజిన్ అండి మా ఎమ్మెల్యే, డిస్టెంట్ రిలేటివ్ కాదు, చాలా క్లోజ్ రిలేటివ్. తన భార్య తాలూకా, వింటున్నారా అండి, ఇవ్వండి కొంచెం అన్నదమ్ముడే, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అంతే. అసలు ఎమ్మెల్యే గారు తోలిపోయిన మీ చర్చిలో ఉండి ఎమ్మెల్యే గారు రానంటారు ఏంటండి? మేము రాలేము. మా సొంతూరు, మా ఎమ్మెల్యే గారి భార్య, నా భార్యకి మంచి ఫ్రెండ్ వాళ్ళిద్దరు. దాదాపుగా ప్రతి వారం 2-3 సార్లు ఫోన్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడికి పోదామా అని ఒక సలహా. అవసరం లేదు. ఏంటన్నా మీరు అటు వెళ్ళక, పాస్టర్ సాయం తీసుకోక, వాళ్ళేమో జైల్లో ఇన్ని రోజులు ఉండిపోయారు అని అంటే, దేవుడు తెచ్చినప్పుడు తెస్తాడు. అక్కడ ఆలేదో నేర్చుకోవాలి, ఇక్కడ మేమేదో నేర్చుకోవాలి. ఇవ్వండి మళ్ళీ ఈ ప్రజల మధ్యలో వాళ్ళు ప్రభు కొరకు సంపాదించాలంటే వాళ్ళ మీద ధర్నాలు, వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళు కోల్పోతామా మనం? పర్లేదులేండి, చేసిన కీడు చేయనివ్వండి అంటుంటే మనలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడప్పుడే కొంచెం అర్థమవుతుంది. ధైర్యం తెచ్చుకొని బతుకుతున్న ఒకటే ధైర్యం, ప్రభు ఉన్నాడంతే. వినండి స్నేహితులారా, వినండి. శరీరానికి శ్రమ కలగవచ్చు, మనసుకు ఏమంటే క్షోభ కలగవచ్చు అవమానంతో, ఆత్మలో పోరాటం జరగవచ్చు. పౌలు నేర్పిస్తున్నాడు మనకు ఒక మాదిరి. ప్రభువునందు ధైర్యం తెచ్చుకోండి. చెప్పండి, ఎవరైనా ధైర్యం? కనుక దేవుని యందు ధైర్యంతో సేవ చేస్తున్నాను నేను. ఏది నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఒకటి. రెండో సంగతి చూడండి, 4వ వచనంలో, మళ్ళీ 3 తర్వాత చెప్తాను. 4 చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారమే కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. రెండవది, దేవుని సంతోషపెడుతూ పరిచర్య చేస్తున్నాను. ఇటట దేవుని యందు ధైర్యం తెచ్చుకొని సేవ చేస్తున్నాను గృహ నిర్వాహకుడుగా, దేవుని సంతోషపెడుతూ పరిచర్య చేస్తున్నాను గృహ నిర్వాహకుడుగా. దీన్ని గలతీ 1:10 కలపండి. ఏమంటాడు పౌలు? నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులదైన సంపాదించుకొని కోరితే, మనుషులను సంతోషపెట్ట కోరితే క్రీస్తుకు దాసుడు కాకి అయిపోవదును అంటాడు. గలతీ 1:10 దాన్ని క్రాస్ రిఫరెన్స్గా వేసుకోండి. కనుక ఇవ్వండి, నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా అతని పరిచర్య ఎలా ఉందంటే, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మాత్రమే సంతోషపరుస్తూ. 5వ వచనం చూడండి, చెప్తాను. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చే మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమైనను ఎప్పుడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అంటే ధనాపేక్ష లేకుండా పరిచర్య చేస్తున్నాను. అమ్మ వింటున్నారా? ధనాపేక్ష లేకుండా. వినండి, ఈ రోజున క్రైస్తవ్యం మీద, సేవకుల మీద ఏమంటే క్రైస్తవేతరులు, ఇతర మతోన్మాదులు ఏమండి పెచ్చురేగిపోతున్న ఒక విషయం ఏంటనంటే, వీళ్ళు ధనాపేక్షలు. ఏమంటే వాళ్ళేదో దోచుకుంటారు, దాని గురించి మాట్లాడరు, కానీ వీళ్ళు క్రైస్తవ సేవకులు దోచేసుకుంటున్నారు, వీళ్ళ ధనాపేక్షలు అని అంటున్నారు. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ధనం సంపాదించొద్దు అని బైబిల్ చెప్పలేదు, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాని మీద అపేక్ష పెరిగిపోకూడదు. ఎప్పుడో ఒక మాట అంటాను, మన దగ్గర ఉన్న ధనం మనకు బానిసగా పనిచేసేంత వరకు అది మంచిది. మన దగ్గరున్న ధనం మన కింద బానిసగా ఉండి వాడబడినంత వరకు పర్వాలేదు. కానీ ఆ ధనం మన మీద యజమాని కూర్చుంటే, దాని చేతిలో మనం వాడబడే మనుషులం అయిపోతే మన ప్రమాదంలో పడినట్టు లెక్క. అప్పుడు అది మన మీద యజమాని గనక, దాని కింద బతుకుతున్నాం గనక, దాన్ని సంపాదించుకోవడానికి దాని మీద అపేక్ష పెంచుకుంటూ ఇక చేసే జిమిక్కులు అన్నీ ఉండవు. ఎన్ని జిమిక్కులో చెప్పమంటారా? వింటున్నారు లేదా? ఏమండి, పలావలు అమ్మేస్తుంటాం, వింటున్నారు లేదా అండి? పలావలు అమ్మేస్తుంటాం. ఆ మందిరంలో విశ్వాసుల్ని, ఈ మందిరంలో విశ్వాసుల్ని మాయ మాటలు చెప్పి లాగేస్తుంటాం. ఒక పెద్ద ఆయన అంటాడండి, ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆ తెలుగు ఆయనేగా అంటాడు, ప్రియులారా మాది పరలోకపు గవిని,
మరి మిగిలిన సంఘాలు నరకానికి గవిలేమో. అది ఏంటండి ఈ వంకర మాట? మరొకంటాడు, ఇంతమందితో ఆరాధించాలంటే మేము 10,000 మందితో ఆరాధిస్తాం, రండి మాతో కలిసి పరలోకాన్ని అనుభవించవచ్చు అంట. వింటున్నారా మీరంతా? మా దగ్గర నుంచి ఎవరైనా ఏమంటే పన్నుకు పోతుంటారుగా, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి వెళ్ళే ముందు అంటారు, అన్న మరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, ఎక్కడ చర్చికి వెళ్ళమంటారో చెప్పండి అని అడుగుతారు మా వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అని వారి అడ్రస్ తెలుసుకొని అక్కడ ఉన్న ఏదో చిన్న చర్చ్, చిన్న అసెంబ్లీ తెలుసుకొని అక్కడ వెళ్ళండి. మీకు వచ్చిన ఇవ్వండి జీతాలతో దశంభాగం సేవకునికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు పనిచేస్తుండండి, మీ సాక్ష్యం చెప్పండి, ఆయనకు అందుబాటులో ఉండండి, మీరు బాగుపడతారు, ఆ సేవకును కూడా ఎంతో ప్రోత్సాహం అవుతారు అని పంపిస్తుంటాను. మా దగ్గర విశ్వాసం ఏదో చిన్న సంఘంలో సభ్యులంతే, హైదరాబాద్ మహాపట్నంలో అలా పంపిస్తే ఒక సేవకుడు ఫోన్ చేసి, అన్న ఈ మధ్య మీరు పంపించిన కుటుంబం రావట్లేదు అన్నాడు. సరే నేను వస్తున్నానులేండి, కోకట్పల్లికి బెరాకాకు వస్తున్నాను, వాళ్ళు పిలిపించి అడుగుతాను, బ్రదర్ మరి ఎందుకు అలా ఆగిపోయారో తెలియదు, ఫోన్లో మాట్లాడడం ఎందుకు, రేపే వచ్చేస్తున్నాను కదా అని. ఆ తర్వాత రోజు హైదరాబాద్ కోకట్పల్లి బెరాక వెళ్ళి వాళ్ళు పిలిపించి, ఏమమ్మా ఈ మధ్య మీరు మందిరానికి వెళ్ళడం లేదట, ఏమైందనంటే, అదే నన్న చర్చి మారాము అంది. సరే మంచిదిలే, ఎక్కడికి వెళ్తున్నామంటే ఓ స్థలం చెప్పిందిలేండి, రికార్డ్ అవుతుందని చెప్పడం లేదు నేను. మంచిదమ్మా ఆ స్థలంకి వెళ్తే, ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ఆరాధన పరలోకంలాగా ఉంటుంది అన్నది. పరలోకంలాగా ఉంటుందా? దేని బట్టి? జరిగిన వాక్యము, చెప్పబడిన వాక్యమును బట్ట, లేక సేవకుడు మీకు అందిస్తున్న సేవను బట్ట, లేక సేవలో మీరేమైనా పాలు పంపులు ఇవ్వగలుగుతున్నారు కనుక అది పరలోకంలాగా అనిపిస్తుందా సంఘం అంటే? అవేమీ లేవు గానన్నా అంటుంది. ఏమి లేవట? సేవకుని యొక్క వాక్య బోధన పెద్ద ఎక్కువేం కాదు మన దగ్గర దొరికిన దానికంటే. రెండవది, వింటున్నారు మీరంతా? తర్వాత అక్కడేదో ఇక సేవకుడు వచ్చి మాకు సేవ అందించడం కానీ, మేము సేవలో పాలు పంపులు పొంది మేము పార్టిసిపేట్ చేయడం కానీ అవేమి ఉండవు కానన్నా, ఆ జనముతో ఆరాధిస్తే ఉందన్నా పరలోకంలాగా ఉందన్నా. ఎంత జనమో, వాళ్ళతో కలిసి ఆరాధిస్తే పరలోకం అనిపిస్తున్నాం అంటుంటున్నాను. అమ్మ జనం ఎక్కువ ఉంటే అక్కడ కలిసి ఆరాధిస్తే పరలోకం అనిపిస్తే నరకానికి వెళ్ళి ఇంకెక్కువ ఉంటారు. నరకానికి పో, బుద్ధి లేని దానా. నేను ఎందుకు ఆ చిన్న సంఘానికి వెళ్ళమని చెప్పాము? నువ్వు ఉపయోగపడతావు, సేవకుని ప్రోత్సాహకరంగా ఉంటుంది, మీ సాక్ష్యం వినిపించవచ్చు, మీరు ఎదుగుతారని కదా అక్కడ పొమ్మంటే. ఎదుగు బదుగు లేకుండా ప్రేక్షకుల్లాగా వెళ్ళొచ్చేసి సరదాగా తిరిగి వచ్చేయడానిక పోతున్నావు అక్కడికంటే? అన్న ఇలాగ ఆలోచించలేదన్నా, మా 2-3 ఇల్లు పోతున్నారు అక్కడికి, అందుకే పోయామంటున్నారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానండి? అక్కడ వినబడతాయండి ధనాపేక్షను కప్పిపెట్టు వంకర మాటలు. మీరు ఏమనుకోపోతే చెప్పనా, వాళ్ళ దగ్గర ఫిలాసఫీ ఉంటుంది. సేవకులు ఏమనుకోకండి, దండం పెడతాను ఇవ్వండి. వాళ్ళ దగ్గర ఫిలాసఫీ ఉంటుంది. ఏమిటా ఫిలాసఫీ అంటే, విశ్వాసుల పట్టిలోనిది పెట్టెలో పోయించి ఆ పెట్టెలోంది తీసి వాళ్ళ పొట్టలు పోసుకుంటారు అంతే. ఇది అర్థం కాదు, మనం ఎదగడానికి ఉపయోగపడడం లేదు. ఆ చెప్పే మాటల్లో ఎక్కడో ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు ఉన్నాయి. అవన్నీ కట్ చేసి ప్రియులారా వినండి. యూట్యూబ్లో షేర్ చేస్తుంటే ఇతర మత విశ్వాసంలో ఉన్నవారు సిగ్గనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? పౌలు అంటాడు, నేను ధనాపేక్షను కప్పిపెట్టుకొని నేను పరిచర్య చేయలేదు. మళ్ళీ చెప్తాను, దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకొని సేవ చేశాను, దేవుని సంతోషపెడుతూనే సేవ చేశాను, ధనాపేక్ష లేకుండా సేవ చేశాను. 4వ విషయం చెప్తాను చూడండి. 4వ విషయం ఏంటనంటే అదే ఆ 6వ వచనంలో ఉంటుంది. మరియు మీ క్రీస్తుకు అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థలమై ఉన్నను, మీ వల్లే కానీ ఇతరుల వల్లే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము ఘనత కొరకు సేవ చేయలేదు. వినండి ప్రియ, దీన మనసుతో సేవ చేశాం. దీన మనసుతో సేవ చేశాం. గ్రేస్ టు ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని, ఒక పనిని, ఒక మినిస్ట్రీ నిర్వహిస్తున్న పెద్ద ఆయన. అది గ్రేస్ టు యూ, అది జాన్ మెకార్థర్ గారు చూస్తారు. గ్రేస్ టు ఇండియా అనే పరిచర్యను క్రిస్ విలియమ్స్ అనే కన్నగారు చూస్తారు. స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఆ రోజులో ఫస్ట్ స్టాఫ్ వర్కర్ ఆయన క్రిస్ విలియమ్స్. ఆయన ఒకసారి మా దగ్గర పిలిచినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
యేసుక్రీస్తు ఒక సేవ చేసేటువంటి మనం వినండి, మనం దాసులం అంటే డ్యోలాస్ అంటే కట్టు బానిసలం అంటే ఆయన అన్నాడు, బానిసకు చప్పట్లుండవు, బానిసకు బొకేలుండవు, బానిసకు సాల్వాలుండవు, బానిసకు గార్లెండ్స్ ఉండవు, బానిసకు పొగిడేవాడెవడుండడు, బానిసకు హక్కులుండవు, బానిసకు జీతం ఉండదు. ఇవన్నీ చెప్పి అన్నాడు, యేసుక్రీస్తునందు మనం అలాంటి దాసులమని ఎంచుకున్న వాళ్ళం అలా బ్రతకడం నేర్చుకోవాలి. కానీ సేవలో అధికారం చలాయిస్తాము, మేము ప్రభువులం అన్నట్టు బ్రతికితే ఎట్లా అన్నాడు ఆయన. ఇదంతా ఆయన ఎందుకు చెప్పాడంటే, ఆయన వేదిక మీద వస్తుంటే ఆయన గౌరవించుదామని ఎవడి కిందకు వచ్చిన కాన్ఫరెన్స్కి వచ్చిన కొంతమంది అయ్యగారులు పిడకలు చరిచారంటే అర్థమైందా? ఎలాంటివి తెలివి మీకు. చప్పట్లు కొట్టారు, అది ఒళ్ళుమండింది ఆయనకి. ఒళ్ళుమండి ఇప్పుడు ఆయన చెప్పిన నేనే ఇంటర్ప్రిట్ చేశాను కనుక తర్జుమా, అందుకే నాకు జ్ఞాపకం ఉండిపోయినాయి అన్నమాట. మళ్ళీ చెప్తాను వినండి. దాసులము అంటే మనకు చప్పట్లు ఉండవు, మనకి బొకేలు ఉండవు, మనకి సాల్వాలు ఉండవు, మనకి సన్మానాలు ఉండవు, మనకు గార్లెండ్స్ ఉండవు, మన హక్కులు ఉండవు, మనకు జీతం ఉండదు, మన కట్టుబానిసలు బాండ్ సర్వెంట్స్. అది మరి అలా బ్రతికి సేవ చేయవలసిన మనకెందుకో అమ్మ వింటున్నారా? నా సండే స్కూల్ కుర్రోడు ఒకడు, మళ్ళీ టైం ఎక్కువ చేసేలా కనబడుతున్నాను నేను, భయం వేస్తుంది నాకు. మీకు ఆకలిస్తే కొంచెం సొరకాయ మొక్కల్లాగా ఉంచండి, ఆకలిస్తుందని వదిలేస్తాను. మీరు గుమ్మడికాయ మొక్కలు పెట్టుకుని కూర్చుంటే పెరిగిపోద్ది ఒక టైం. నా సండే స్కూల్ స్టూడెంట్ అండి నా దగ్గర. వాడు ప్రభువులో ఎప్పుడు స్థిరపడి సేవ చేయాలనిపించిందో పాపం ఆ పిల్లాడికి. అప్పటికి వాడు ఏజ్ 19 years అండి, చిన్నపిల్లాడు. మా శ్రీకాకుళం జిల్లాలో చాలా వ్యతిరేకత ఉండే గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. 3 సార్లు కొట్టారంట, అయినా గ్రామంలోకి వెళ్ళటం మానలేదంట వీడు. చివరికి ఊరోళ్ళంతా కలిసి వాడిని ఒక రావి చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఆ రావి చెట్టు మీద ఎర్రటి చీమలు ఉంటాయే, ఎరుపు చీమలు, అవన్నీ వాడు ఒంటి నిండా పట్టేసి కొడుతూ ఉన్నాయి పాపం వాడికి. ఆ సర్పంచ్ గారి భార్య చూసి సర్పంచ్ గారి తందట, ఆ పిల్లాడు చచ్చిపోతాయండి, ఎర్ర చీమలు కరిచేస్తున్నాయి, వదిలేయండి అని అంటే పాప సర్పంచ్ గారు మళ్ళీ జోక్యం తీసుకొని ఇంకెప్పుడు రాడ్రండిరా ఈ ఊరు, వదిలేద్దాం అని చెప్పి ఆ తాళ్ళని కట్టిన తాళ్ళు ఇప్పేసి, రారా బాబు మా ఇంటికన్నా పిల్లాడిని తీసుకుని వెళితే ఆ ఎర్ర చీమలు కరిచిన ఆ కాట్లకు శరీరం అంతా ఎర్రగా అయిపోయింది. పాపం సర్పంచ్ అమ్మగారు కొంచెం నూనెస్తే, కొబ్బరి నూనెస్తే మొత్తం అంతా రాసుకొని సబ్బుతో స్నానం చేయ బాబు, అవి కొంచెం తగ్గుతుంది, లేకపోతే పాయిజన్ అయిపోద్దనంటే మొత్తం అంతా స్నానం చేశాక మళ్ళీ వచ్చాక, మరి వెళ్ళిపోతావా ఇప్పుడు గ్రామం రావంటే, రాకపోతే ఎలాగమ్మగారు, వీళ్ళంతా నరకానికి పోతారు, యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోకపోతే నరకం అంటున్నాడు ఆవిడికి. మరి ఇంత కొట్టినా కానీ నువ్వు అవే మాటలు చెప్తున్నావు, నీకు చెట్టు కట్టినా కానీ అవే మాటలు చెప్తున్నావు అని వెళ్ళిపో, తర్వాత మాట్లాడదామని ఆ పిల్లగాడి నెంబర్ తీసుకొని సర్పంచ్ అమ్మగారు ఆలోచించడం మొదలుపెట్టిందంట. ఇన్ని దెబ్బలు తిన్నా, ఇంత ఇబ్బందులు పెట్టినా ఇంకా దేవుని మాటలు చెబుతున్నాడంటే ఆ దేవుని గురించి మనం ఏదో ఆలోచించాలండి అని చెప్పి ఆమె చిన్న క్రిస్టియన్ అయింది. క్రైస్తవురాలేం అయిపోలేదు, కొంచెం ప్రేమ వచ్చింది క్రైస్తవ్యం మీద. మొత్తానికి ఒక స్థలం ఇప్పించండి, వాడు ఏదో చేసుకుంటాడు ఎక్కడే పిల్లాడు అని. వినండి ప్రియుల, ఆ సర్పంచ్ అమ్మగారి కనికరం కదిలితే ఒక చిన్న భూమి ఇస్తాం, కొనుక్కుంటావా, ఏదైనా గుడి కట్టుకుంటావని సర్పంచ్ అడిగితే, అయ్యా అలాగే చేస్తానని. నాకు తెలుసు వాడు సొంతూరులో వాళ్ళకున్న 1 ఎకరం భూమి అమ్మేశాడు వాళ్ళ నాన్నతో. వాడు ఒకడే కొడుకు, వాళ్ళ నాన్నగారికి అమ్మించేశాడు. ఆ డబ్బులన్నీ తీసుకుని వచ్చి ఆ స్థలం తీసుకొని పెద్ద మందిరం కట్టాడు, డెడికేషన్ పెట్టి. అప్పుడు కనబడితే అంతా తెలిసింది వాడి సంగతి. వచ్చి అన్నయ్య నేను సేవకు వచ్చాను, పలానా ఊరిలో మందిరం కట్టాను, ఓపెనింగ్ పలానా తారీఖు పెట్టుకుందాం అనుకుంటున్నాను, మీరొచ్చి వాక్యం చెప్పాలన్నాడు. అసలు వాడు సేవకు రావడం ఆశ్చర్యం, మందిరం కట్టడం మరీ ఆశ్చర్యం. వస్తానరా తమ్ముడు అని చెప్పాను. వింటున్నారా? మొత్తానికి ఆ రోజు వెళ్ళానండి ఓపెనింగ్కి. 10కి వెళ్ళాం, ఓపెనింగ్ జరగడం లేదు. 11 అయ్యింది,
12 అయిపోతుంది. ఏమరా తమ్ముడు అంటే, అదన్నా రిబ్బన్ కట్ చేయడానికి ఆ పెద్దయ్య గారిని పిలిచాను కదా, ఆయన ఇంకా రాలేదు. మరి ఫోన్ చేయకపోయావా? చేస్తుంటే ఫోన్ కట్టేస్తున్నారు అన్నయ్య. మరి ఓపెన్ చేసామనుకోండి మళ్ళీ ఏం చిక్కు వస్తుందని కనిపెడుతున్నాను అన్నయ్య అన్నాడు. ఆయన వచ్చినట్లు అసలు కార్డులు పట్టుకెళ్ళి ఇచ్చావా ఇన్విటేషన్ అంటే ఇచ్చానన్నా. ఆ కార్డు చూసిన రోజునే పుచ్చు తిట్లు తిట్టినాడన్న ఆయన అన్నాడు. ఏమనంటే బ్రదర్ పిఏ స్వామి అని వేసావు. ఆడ బ్రదర్ పర్వాలేదు, నా పేరు ముందు రవడా ఏది? మీకు అర్థమైందా? నా పేరు ముందు రవ ఏది, డా ఏది, అదే రవడా. ఆ బ్రదర్ లాంటి అనుకుంటున్నావు నువ్వు, ఆ స్వామిగాడు లాంటి అనుకుంటున్నావా? నేను రెవరెండ్ డాక్టర్, తెలుసా నీకు ఆ సంగతి? అది వేయలేదేమంటే, అయ్యగారు నాకు అది తెలియదండి, మీరు ఇక్కడ పెద్దోళ్ళని మిమ్మల్ని పిలిపించమన్నారు, ఏ పట్టణంలో ఉన్న పెద్ద సేవకుడు అని వచ్చేసానయ్యా, ఎవరో కార్డులకు వేయమంటే వేసేసాను, తెలియదు, క్షమించండి అని బ్రతిమలాడానన్నా. అయినా పుచ్చుదిట్లు తిట్టాడు, అయినా వస్తాడని ఎదురు చూస్తున్నాం. తీరా ఓపెనింగ్ అయిపోయి తరువాత అతనికి ఏమి ఇబ్బందులు వస్తాయో ఆగుదామంటే, ఆహా అలాగన్నాడు, అయితే ఆగు. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ లేడీ ఎవరంటే చూడు అన్నారు, మీ దగ్గర ముసలమ్మలు ఎవరైనా ఉన్నారు చూడు అంటే, ముసలమ్మ కనబడుతుంది, ఆంటీని పిలు, రిబ్బన్ కత్తిరించు, లోపల పోదాం పద. ఆయన వస్తే నేను పని చేయించాను, నా పేరు చెప్పత సంగతి నేను చూస్తా. ఆ ముసలమ్మతో రిబ్బన్ కట్ చేశాము, లోపల ఆరాధన చేసి రాలేదండి ఆయన. తరువాత ఎందుకు రాలేదంటే అతని పేరు ముందు ఏమీ లేదంట, అరే ఆ చిన్నపిల్ల 19 years యంగ్ బాయ్ అండి, దెబ్బలు తిని చీమలతో ఏమండి ఆ కరుపులు కరిపించుకొని వాళ్ళ ప్రేమ మన్ననలు పొంది ఒక స్థలం కొనుక్కొని ఆస్తి అమ్ముకొని ఒక చిన్న మందిరం కట్టుకొని ఓపెనింగ్ రా పెద్దయ్యా అంటే, ప్రియులారా వీళ్ళ దీన మనసుతో సేవ చేసేవాళ్ళు చెప్పండి. మేము అపోస్తులమైనను అధికారం కలిగిన వారమైనను అలా అనిపించుకోవడానికి ఇష్టం లేక మేము ఎట్లనో దీన మనసుతో నేను సేవ చేశాను. అలా మేము అపోస్తులం అనిపించుకోవడానికి ఇష్టపడలేదు మేము. కానీ ఈ రోజున అలాంటి వారు ఉండడం ఎంతో దురదృష్టకరమైన. ఇదంతా కూడా ఇవి యాటిట్యూడ్సే. ఏమండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం, దేవుని మాత్రమే సంతోషపెట్టడం, ధనాపేక్ష లేకుండా పరిచయం చేయడం, దీన మనసుతో చేయడం, అది ఆయన యొక్క ఏమంటే ఇన్నర్ యాటిట్యూడ్ సంబంధించింది. ఇప్పుడు అతను అవుట్ సైడ్ అతని ప్రీచింగ్ గురించి మాట్లాడుతున్నాడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా. చూడండి 3వ వచనం చదువుతాను. 3వ వచనం వదిలేసాంగా మనం. చూడండి 3వ వచనం ప్రీచింగ్ ఎట్లుందట, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు కానీ. ఆగండి, అక్కడ కాగండి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 3 వచ్చాయి. మా బోధ కపటమైంది కాదంటే నేను లోపల ఒకటి ఉంచుకొని నేను బయటకు వాడు చెప్పే సేవకుడ కాదు. లోపల ఏదుందో బయటకు అదే చెప్పా. కపటము లేని బోధ అది. తర్వాత అపవిత్రమైనది కాదు, అక్కడ ఇంప్యూర్ మోటివ్స్ అని ఉంటుంది. అపవిత్రమైనటువంటి దృక్పథాలు పెట్టుకొని నేనేం ప్రీచ్ చేయడంలా, అపవిత్రమైన దృక్పథాలు లోపల పెట్టుకొని పరిచయం చేయడంలా. తర్వాత మోసయుక్తమైనది అంటే నా ప్రీచింగ్లో బయట పెట్టలేదంటాడు. బయట అన్నట్టు ఎరపెట్టి నేను మనుషులను లాగడం లేదు. గేల ముళ్ళు పైన ఎరను గుచ్చాం, చేప కనబడేదేంటి చెప్పండి? దాని లోపలున్న ఏమంటే ముళ్ళు కనబడడం లేదు, ఎరణ పట్టింది, అది చిక్కిపోయింది అన్నట్లు. ఈరోజు క్రిస్టియన్ ప్రీచింగ్లు అంతా ఏమంటే ఎరణ పెట్టే చెబుతున్నారు. గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, ఇదొక ఎర. గాడ్ విల్ ప్రాస్పర్ యూ సిస్టర్, ఇదొక ఎర. గాడ్ విల్ గివ్ యూ నేమ్ అండ్ ఫేమ్ బ్రదర్, ఇదొక ఎర. ప్రభుని నమ్మితే శ్రమలు ఉంటాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయని ముళ్ళు చూపించరు. ముళ్ళు చూపిస్తే రారని ఎరడు మాత్రమే చూపించి ప్రసంగిస్తారు. యేసు ప్రభు మీరు వస్తే రండి, లేకపోతే మానేయండి. యోహాను 16:33 లోకములో మీ శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, రండి వెంబడించండి, నేను లోకాన్ని జయించాను, మీకు జయ జీవితం వస్తుందని పిలిచాడు. ఆయన బోధలో మోసం లేదు. బయట పెట్టి అంటే ఎరణ పెట్టి మనుషుల్ని లాగే పంచి. పౌలు కూడా అంతే, ఎంత స్పష్టంగా చెప్పాడండి. అపోస్తలుల కార్యం 14:22 మనము ఈ లోకములో అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించవలసి ఉంది అని చెప్పాడు.
అపోస్తులు కానీ మొదటి శతాబ్ద సంఘపిత్రులు కానీ శ్రమలను వేరు చేయాలి. నిన్న ఒక మాట చెప్పాను, మేము ఆరాధనలు అనుకున్నాం. ఈ రోజున క్రిస్టియన్ ప్రీచింగ్లో, క్రిస్టియన్ లైఫ్లో సిలువను పక్కన పెట్టేసి బోధ చేస్తున్నారు, సిలువను పక్కన పెట్టేసి బ్రతికేస్తున్నారు. బోధలో సిలువ పోయింది, బ్రతుకులో కూడా సిలువ పోయింది. ఆ కారణం చేత వినండి, ప్రాస్పరిటీ, సంపదలు, ధనగణతలు, పేరు ప్రఖ్యాతులు, అప్పులు తీరతాయి, పిల్లలు పుడతారు, ఇల్లు కడతావు, కారు కొంటావు. ఆ మధ్య ఎవరో పెద్ద ఆయనండి, మీ ఏటీఎం కార్డులని పైకి చూపించండి, నేను ఎనౌంటింగ్ ప్రేర్ చేస్తానన్నాడు. వింటున్నారు మీరు? మొత్తం అంతా జోబులోంచి ఏటీఎం కార్డులు తీసి ఊపారు మన వాళ్ళంతా. ఓపగా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, తర్వాత ఏం జరిగిందో ఒక సాక్ష్యం కూడా వినిపించాడు ఆ రోజున ఆయన. నేను ప్రార్థన చేయగానే ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఏటీఎం డబ్బాలో పెట్టండి, మీకు బ్యాలెన్స్లో పడతాయి అంటున్నాడండి. ఇది ఏమి మోసం అండి, నాకు తెలియదు. అలా ఎనౌంటింగ్ ప్రేయర్ అయ్యాక ఆ సహోదరి వచ్చి, ప్రియులారా, అన్నగారు గత వారం ఈ ఏటీఎం కార్డులో ప్రార్థన చేస్తే నేను ఏటీఎం కార్డులో పెట్టే బ్యాలెన్స్ షీట్ తీస్తే నాకు 1,00,000 పైన పడిందంట. ఎవరిదో మరి. ఏం మాయ మాటలు చెప్తామే నంగనాచి. ఎవరిని మోసగించడానికి ఇది? ఎవరి డబ్బులు వచ్చి పడిపోవాలి నీ అకౌంట్లో? ఆయన ఏటీఎం కార్డులు ఓపెన్ ఏంటో అర్థం కాలేదు, దాన్ని ఎనౌంటింగ్ ప్రేయర్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు, ఈవిడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డం ఏంటో బాధపడడం లేదు. బయట ఎరణ పెట్టి లాగుతున్నారు. ఇది మన దగ్గర ఉండకూడదు. వినండి ప్రియుల, ఆ కపటం లేదు, చెప్పండి, అపవిత్రమైన దృక్పథాలు లేవు, మోసము లేదు. ఇంకోటి ఉంది, లేదట. చూడండి 5వ వచనంలో చదువుతున్నాను. మేము ఇచ్చపు మాటలైనను మేము వినియోగించలేదు. తమ్ముడు, ఇచ్చిగో మాటలు అంటే పొగట్టల మాటలు. ఏమంటే ఫ్లాటరింగ్ అంటాం కదా, ఇంగ్లీష్లో సామెత చెప్తారులేండి. ఏమండి, ఫ్లాటరింగ్ ఈజ్ ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అంట. ఏమండి, ఈ ఇచ్చిగు మాటలు మూర్ఖులకు భోజనం. చెప్పేవాడికి ఆడికి భోజనం, వినేవాడికి ఈడికి భోజనం. అదేంటో కానీ పొగడకపోతే బతకలేకపోతున్నారండి. తెలుగులకు వచ్చిన మాయిదార రోగం ఏంటో కానీ. మీరు తెలుగులేగా, అందుకే మా వైపు సామెత ఉంటుందిలేండి. చెప్పను మా సామెత, కూరక తాలింపు, బట్టగా జాడింపు, ఈ తెలుగులకి పొగిడింపు, లేకపోతే బతకలేరంట. కూరకేంటాడు తమ్ముడు, బట్టకేంటమ్మా, తెలుగులకి ఏంటమ్మా? ఎవరో పొగడాలి. ఆ పొగడ్డం కొరకు ఇచ్చిగు మాటలు వాడేసుకుంటారు కొంతమంది. బ్రదర్ మీరు ఎంత అంటే అసలు మీరు లేకపోతే ఈ పరిచర్య ఉందా బ్రదర్ అంటే ఆడు ఇలా గుబ్బుతాడను. ఆడికి తెలియదు, ఈడు బాగా ఉబ్బించాక పిన్ను ఇస్తే అక్కడ పుట్టుకమని పుడుస్తాడు, పుస్సుమంటది నీ జీవితం. తర్వాత ఆడికి భోజనం ఇచ్చిక మాటలు చెప్పుకుంటా, నీకు భోజనం ఆ ఇచ్చిక మాటలతో సంతృప్తి చెందడం. పౌలు అంత బాగా ప్రీచ్ చేశాడంటే, నా బోధలో ఇచ్చిక మాటలు లేవు, నా బోధలో మోసం మాటలు లేవు, నా బోధలో అపవిత్రమైనవి లేవు, నా బోధలో కాబట్టి ఇవంతా ప్రీచింగ్ గురించి ఈ 4 మాటలు చెప్పాడు. కనుక వైఖరి బాగుంది. అలాగని వినండి ప్రియులారా, విధానం కూడా సేవా విధానం కూడా బాగుంది. అందుకే అతను నమ్మకమైన గృహ నిర్వాహకుడు అయినాడు. అర్థమైందా అండి? ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా నమ్మకమైన గృహ నిర్వాహకులమైన మనం నమ్మకంగా ఉండడం ఆవశ్యకమా లేక ఐచ్ఛికమా? ఆవశ్యకం. కానీ ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, ప్రభువు నీకు అప్పగించిన దానికి, ప్రభువు నీకు అనుగ్రహించిన దానికి నేనొక నమ్మకమైన గృహ నిర్వాహకులమేనా అన్నది ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, అయిపోయింది. రెండో సంగతి ఏంటనంటే, నేను ఒక ప్రేమ కలిగిన తల్లిలాగా సేవ చేస్తున్నాను. దీంట్లో 2 చెప్పినాడు ఆయన. చూడండి 7-8 వచనం. అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటేమి, మీరు మాకు బహుప్రియులై ఉంటేనే గనక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రం గాక మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి. ఇందులో 2 రకాల పరిచర్య. ఒకటి శ్రద్ధ చూపే పరిచర్య, రెండవది ఖరీదైన పరిచర్య. ఒకటి కేరింగ్ మినిస్ట్రీ, మరొకటి కాస్ట్లీ మినిస్ట్రీ. కేరింగ్ మినిస్ట్రీ అంటే శ్రద్ధ చూపించే పరిచర్య. చూడండి, తల్లి తన బిడ్డను గారవించినట్లుగా
నేను సన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా నేను గారవించి మీకు పరిచర్య చేశాను. పిల్లాడు పాలు తాగుతాడని ఆ రొమ్ము దగ్గర తీసుకొని వచ్చే పాలను తీస్తుంది తల్లి. వాడికి అప్పుడే పళ్ళొచ్చాయేమో, వాడు రొమ్ముని కొరికేస్తూ ఉన్నాడు. అక్కడ పిక్చర్ అదే, ఆ వర్డ్కి ఆ వచనానికి వర్డ్ పిక్చర్ అదే. వాడు రొమ్ముని కొరికేశాడు, తల్లికి నొప్పి వచ్చింది. అప్పుడు వీపు మీద ఏం చేస్తుందా తల్లి? పాటమని కొట్టింది. ఏడుస్తాడా? మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ అదే రొమ్ముకి గట్టిగా హత్తుకొని, నా బుజ్జి, నా కన్నా, నేనున్నాను రా నాన్న, నేనేనరా నేను కొట్టింది అన్నట్టుగా మళ్ళీ వాడిని గారవిస్తూ ఉంటుంది. కొట్టింది ఎవరు? గారవిస్తున్నది ఎవరు? పౌలు అంటాడు, మీరెవరైనా వాక్యానుసారంగా లేకపోతే వింటున్నారా? తల్లి కొడుకుని కొట్టినట్టు కొట్టినా కానీ మళ్ళీ గుండె గత్తుకొని మళ్ళీ గారవించే తల్లిలాగా సేవ చేస్తున్నాను మీకు. అర్థమవుతుంది ఆ విషయం. కనుక సేవకులకి మనసు ఉంటుంది. ఎవరైనా సరిగా లేకపోతే గట్టిగా చెప్పాలనుకుంటే చెబుతాము, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏడుస్తాం. మరి ఇంత గట్టిగా చెప్పేసామేంటి, పాపాలు ఎట్లా నొచ్చుకున్నారో, ప్రభా కనికరించవా, ఆ మాటను బట్టి నొచ్చుకోక వాళ్ళు మార్చుకునే కృప ఇవ్వని మంచం మీద నిద్రలోకి వెళ్ళే ముందు మా కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. తెలుసో తెలీదో మీకు? అంత గట్టిగా చెప్పారనుకుంటున్నారు మీరు. మీరేమైనా శత్రువులా సేవకునికి? పిల్లలు కదా, ఇంత గట్టిగా చెప్పాను పాప, ఏమి నొచ్చుకున్నారో, ఏం బాధ పెట్టుకున్నారో ప్రభా, ఈ మాటను బట్టి వాళ్ళు నొచ్చుకొని బాధపడకుండా అర్థం చేసుకుని మారే కృప దేవా వాళ్ళకు అని ఏడుస్తూనే సేవకుడు పడుకుంటాడండి. అర్థమవుతుందా? అలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి నా జీవితం. అందుకు చెబుతున్నాను ఈ మాట. అది కేరింగ్ మినిస్ట్రీ, అది శ్రద్ధ చూపించే పరిచర్య. కాస్ట్లీ మినిస్ట్రీ ఏంటనంటే, నేను ఉత్తి మాటలతో సేవ చేయటం లేదు, మీకు అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని క్రాస్ రెఫరెన్స్ ఒకటి వేసుకోండి. అపోస్తుల కార్యం 24:16. ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య తుదముట్టించవలనని నా ప్రాణము నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. కనుక వినండి, దేవుని పిల్లలమైన మనం ఒక ప్రేమ కలిగిన తల్లిలాగా సంఘములో బ్రతికితే, కొంతమందికి మనం ఇలాంటి పరిచర్యలు అందించగలిగితే, అబ్బా మన సంఘాలు ఎంత ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయో. సమస్య ఏంటనంటే, సంఘాలలో తల్లి వంటి మనసున్నోళ్ళు కొదువైపోయారు, సవత తల్లులు అయిపోయారు ఎక్కువ. సవత తల్లులు అయిపోయారు. సవత తల్లి ఏం చేయగలదు అంటే, ఇష్టమైతే ఆడించి పాలిస్తుంది, లేకపోతే ప్రియులారా వినండి, ఆ పిల్లాడిని సరిగా చూడకపోవచ్చు, కానీ కన్న తల్లి ఎవడ పాలిచ్చి ఆ పిల్లాడి కొరకు ఏదైనా త్యాగం చేయగలదు. నేను విషయం చెప్పనా? మోషేని పెంచడానికి ఫరో కుమార్తెకి ఏం తక్కువ చెప్పండి? పరుపు తక్కువ, ఆట వస్తువులు తక్కువ, ఇలా మంచి వాతావరణం తక్కువ, అంతఃపురం తక్కువ, అన్నీ ఉన్నాయి. లేనిదేంట్రా బాబు అని అంటే, ఆ పిల్లాడికి పాలు ఇవ్వడానికి ఆ అమ్మ రొమ్ములో పాలు లేవు, అంతే. యొకోబేదికి ఏమీ లేవు, కానీ ఆ పిల్లాడిని పెంచడానికి ఆమె దగ్గర ఏమున్నాయి? పాలున్నాయి. కన్న తల్లి పాలిచ్చి పెంచగలదు, సవత తల్లి ఎరువు చూపు చూడగలదు. కనుక సంఘములో తల్లులు కావాలి. ఇప్పుడు తల్లి లాంటి మనసున్న వాళ్ళు, సేవకులే కాదు, విశ్వాసులైన మీరు, విశ్వాసురాలైన మీరు ఒక తల్లుల్లాగా సంఘంలో పనిచేస్తుంటే, అబ్బా సంఘం ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నమ్మకమైన గృహ నిర్వాహకులమై, ప్రేమ కలిగిన తల్లులమై సంఘములో బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు ఇవ్వాలని ఆశిద్దాం. చివరి విషయం చెప్పి ముగింపుకు వస్తున్నాను. కొన్ని మొఖాలు సొరకాయ మొఖాలు అయ్యాయి, ఒక 2. ఆకలేస్తుందని అర్థమైంది నాకు కొంచెం. రైట్, ఓకే. చూడండి, 9-12 వచనాల్లో బాధ్యత గల తండ్రి. ఇది బాధ్యత గల తండ్రి. చూడండి, బాధ్యత గల తండ్రి ఎలా పరిచయం చేస్తాడో చెప్తున్నాడు. అవును 9వ వచనం అమ్మ చూడండి. అవును సహోదరులారా, మీ ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మా ప్రయాసము మా కష్టం మీ జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ఎవరికైనా భారం ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు సువార్త ప్రకటించాము. తర్వాత మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింజంగా ప్రవర్తించామో మీకు
మీరు ఎరుగుదురు, దేవుడు కూడా దానికి సాక్షి. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుస్తున్న దేవుని తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతి వారిని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిచ్చు తండ్రి తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. బాధ్యత కలిగిన తండ్రి, అమ్మ వింటున్నారా, ఎలాగా తండ్రిగా పరిచర్య చేశాడంటే, మొదటిది కష్టపడుతూ పరిచర్య చేశాడు. మినిస్ట్రీ విత్ హార్డ్ వర్క్, కష్టపడుతూ పరిచర్య చేశాడు. ఎవరికైనా భారం అవ్వలేదు. అదొక విషయం. అయితే వివరించాలని ఉంది కానీ సమయం చాలదు, మీరు ధ్యానం చేశారు. రెండోది భక్తిగా బ్రతికాడట. కష్టపడుతూ పనిచేశాడు, భక్తిగా బ్రతికాడు. తర్వాత నీతిగా జీవించాడంట, నీతిగా జీవించాడు. తర్వాత నిందపడ్డానికి వీలు లేకుండా, అపనింద రాకుండా వీలు లేకుండా, ఏమంటే అపనింద వచ్చే వీలు లేకుండా అనింద్యంగా బ్రతికాడట. నింద లేదు, వింటున్నారు, అపనింద లేదు, అనింద్యంగా ఇదంతా జీవితం. కష్టపడి పనిచేయటం, కష్టపడే మనస్తత్వం, భక్తి మనస్తత్వం, నీతి మనస్తత్వం, అనింద్య ఈ మూడు, ఈ నాలుగు అలాంటి మనస్తత్వంతో నేను బ్రతికి మీరు ఇలాగ నడుచుకోవాలని ఒక తండ్రి ఒక మాదిరి చూపినట్లుగా మాదిరి చూపాను. మాదిరి చూపినప్పుడు అతని మినిస్ట్రీ చూడండి, చదువుతాను. మొదటి మాట హెచ్చరించచ్చు అంటే, అమ్మ ఎంకరేజ్ చేస్తూ పరిచర్య చేశాను. తర్వాత ధైర్యపరుస్తూ, అమ్మ కంఫర్ట్ చేస్తూ నేను పరిచర్య చేశాను. సాక్ష్యం ఇచ్చచ్చు అంటే మిమ్మల్ని స్థిరపరుస్తూ, ఎస్టాబ్లిష్ చేస్తూ పరిచర్య చేస్తున్నాను. ఈ మూడు పనులు, ఎంకరేజింగ్ మినిస్ట్రీ, కంఫర్టింగ్ మినిస్ట్రీ, ఎస్టాబ్లిషింగ్ మినిస్ట్రీ చేస్తూ మీరు నాలాగే నడుచుకోవాలని మీ ముందు నేను మాదిరి చూపాను. ఇప్పుడు సంఘంలో ఇలాంటి తండ్రులు అవసరం. పౌలు భక్తుడు ఒక మారు కొరింథీయులతో రాస్తూ, ఈ రోజున సంఘాలలో, అమ్మ వింటున్నారా, బోధకులు అనేకులు కనబడుతున్నారు కానీ చెప్పండి ఎవరు కొదువైపోయారట? తండ్రులు కొదువైపోయారు. తండ్రి లాంటి మనసున్న వాళ్ళు లేరు. ఈ తండ్రి లాంటి మనసుతో సేవ చేస్తున్న పౌలు వినండి, కష్టపడుతూ భక్తిగా ఉంటూ, చెప్పండి అనింద్యంగా ఉంటూ, నీతిగా బ్రతుకుతూ, అది జీవితం, అది లైఫ్. మినిస్ట్రీ దగ్గరకు వచ్చినప్పుడు హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ, వారికి ఒక మంచి తండ్రిగా, తాను బాధ్యత గల తండ్రిగా, మంచి తండ్రి అంటే బాధ్యత గల తండ్రిగా తాను పరిచర్య చేసి, ప్రియులారా, ఒక గొప్ప సేవకునిగా మన ముందు ఆయన కనబడతా ఉన్నాడు. ఇన్ని విషయాలు ఆలోచించిన మనం ఈ వాక్య వెలుగులో ఆలోచించవలసిన విషయం ఏంటనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, నేను గృహనిర్వాహకురాలనైతే, నేను ఒక తల్లి లాంటి దాన్ని, తల్లి లాంటి వాడనైతే, నేను ఒక తండ్రి లాంటి వాడను, నేను ఒక తండ్రి లాంటి దాన్ని అయితే, నా పరిచర్య వలన ఎదుటి వాళ్ళకి మేలు కలుగు నిమిత్తం నా లైఫ్, నా వర్క్ రెండు ప్రాముఖ్యం. ఈ మూడింట్లో కూడా, గృహ నిర్వాహకత్వంలోనూ, తల్లిలాగా బ్రతకడంలోనూ, తండ్రిలాగా జీవించడంలోనూ, లైఫ్ ప్లస్ వర్క్, ఈ రెండు మిళితం చేస్తూ మాట్లాడారు. ఇటు జీవితం కానివ్వండి, అటే పని కానివ్వండి, ఈ రెండింటిలో కూడా ప్రియుల ఆత్మీయత ఉట్టిపడినట్టుగా జీవించి తన వంతు పని క్రైస్తవ సంఘానికి ఆయన చేసి తన తనువును చాలించిన గొప్ప దైవజనుడు పౌలు. తెస్సలోనికలారా, ఇంకేం చెప్పను, నేను ఇలా బ్రతికిన బ్రతుకంతా మీకు తెలిసిందే కదా. నేను మీకు తెలియదని మీకే తెలియను. నా సేవ, నా జీవితం ఏం దాపరకంగా ఉంచుకోలేదు. అంతా మీ ముందు బట్టబయలయ్యేటట్లుగానే నేను బ్రతికాను. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ప్రియుల పారదర్శకతతో నమ్మకమైన గృహ నిర్వాహకులమై, ప్రేమ కలిగిన తల్లి లాంటి వారమై, బాధ్యత కలిగిన తండ్రి లాంటి వారమై గొప్ప పరిచర్యను మన సమయంలో, మన వంతు సమయంలో చేసి మన తనువును చాలించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. 45 నిమిషాల్లో ముగిద్దామనుకున్నాను, గంట దాటింది. మీరు ఆసక్తిగా ఉన్నందున ఇప్పుడు మీ పని ఏంటనంటే హోంవర్క్ చెప్పండి. అంటే ఒత్తి సహోదరులు వెతుకుని కూర్చుంటా, మొత్తం అంతా చెప్పండి. లేకపోతే ఒత్తి సహోదరులని కనబడగానే ఆగిపోయి, అంటే మొత్తం అంతా చదివితే ఎక్కడ సహోదరులను దొరికితే దాన్ని మీరు హైలైట్ చేయండి. నేను రిలేషన్ యొక్క వాల్యూస్ చెప్తాను. తర్వాత రాత్రికి
శ్రమల మధ్య ఎలాంటి క్రైస్తవ జీవితం జీవించాలో 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి 20వ వచనం వరకు శ్రమల మధ్య క్రైస్తవ జీవితం ఎంత అర్థవంతంగా బతకొచ్చో దైవజనుడు ఇచ్చిన బోధను మన రాత్రికి మనం వింటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు, నన్ను నీ ఒక గృహ నిర్వాహకునిగా చేశావు, నన్ను ఒక తల్లిలాగా చేశావు, నన్ను ఒక తండ్రిలాగా చేశావు. కానీ నేను దానికి తగినట్టుగా జీవించడం నా వల్ల కాలేదు, నా చేత కాలేదు. ప్రభా, క్షమించు నాయన. ఇక మీదట నమ్మకంగా బ్రతుకుతాను, ఇక మీదట ప్రేమ కలిగి బ్రతుకుతాను, ఇక మీదట బాధ్యత కలిగి బ్రతుకుతాను. నన్ను చూచినప్పుడు ఒక బాధ్యత గల తండ్రి ఎలా ఉంటాడో నేను సంఘములో అలా ఉన్నాను అని సాక్ష్యం పొందుతాను. ప్రేమ కలిగిన తల్లి ఎలా ఉంటుందో నేను అలా ఉన్నాను అని సాక్ష్యం పొందుతాను. నేను గృహ నిర్వాహకునిగా నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఎంత నమ్మకమైన గృహ నిర్వాహకుడినో అనే సాక్ష్యం నీ దగ్గర నుంచి నేను పొందుకున్నట్లుగా, సంఘం గుర్తెరుగున్నట్లుగా బ్రతుకుతాను. నీ కృప నాకు ఇవ్వండి అని ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, చాలా సంవత్సరాలు మింగేశాం. ఈ సంవత్సరం 2025 లాస్ట్ డేస్ దగ్గర ఉన్నాం. ప్రభు నేరుగా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎటువంటి గృహ నిర్వాహకుడివి, నువ్వు ఎటువంటి తల్లివి, నువ్వు ఎటువంటి తండ్రివి? అసలు క్రీస్తులో నీ స్థానం నీకు అర్థమైందా? క్రీస్తులో నీ స్థితి నీకు బోధపడిందా? అర్థం చేసుకుని ప్రభు యొక్క కృపను కోరుకుందాం, మనవి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి దినాలు మీరు మాకు అనుగ్రహించారు. ఈ 3 దినాల కూడికల్లో 2వ దినం పగటిపూట మా ముందుకు మీరు తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖన భాగాల కొరకే మీకు స్తోత్రాలు. ఇంకా మేము ఎంత చదివినా, ఇంకా ఎంత ధ్యానించినా ఇంకా ఏదో లోతు మిగిలిపోయింది అని మాకు అనిపిస్తుంది. మాకు తెలిసిన మేరకు, మీరు మాకు బయలుపరిచిన మేరకు ఆ వాక్య సత్యములకు తగిన జీవితం జీవించినట్లు ప్రభువా మీ కృపను మా ఇట్లా కనపరచండి నాయన. మేము బలహీనులమని మేము నీ వైపు చూస్తున్నాం. మాకంత శక్తి సామర్థ్యాలు లేవు నాయన. మీరు కనికరిస్తే, మీరు కృపనిస్తే మీ ఆత్మబలం చేత మేము అలా బ్రతకగలుగుతాము. మా పరిచర్య వలన మరి కొంతమందికి మేలు కలిగేలాగా మేము జీవించగలుగుతాం. కరుణ చూపండి. రాత్రి మా ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. మహిమ కేవలం మందర ద్వారా మీరే పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామమునే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునగాక, ఆమేన్. మీకందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ప్రేమ విందులో పాలు పొంది వెళ్ళవలసిందిగా మీకు ప్రత్యేకమైన మనవి చేస్తూ ఉంటున్నాం. మరలా సాయంకాలం కరెక్ట్గా 6:30 గంటలకి ఆరంభిస్తే మనం ఎంత తొందరగా మనం అన్నకి సమయం ఇస్తే అంతగా మనం దేవుని యొక్క వాక్యంలో ఆనందించవచ్చు. దయచేసి 6:30 కల్లా మీరు రావాల్సిందిగా మీకు ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తున్నాం. మీకు అందరికి వందనాలు. మనందరం బయట ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది, మీరు దాంట్లో పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. యవనస్తులు త్వరగా సర్వింగ్కి వెళ్ళండి నాన్న.